సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత పర్వదిన శుభాకాంక్షలు. శుభమస్తులోని గ్రాఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే వరలక్ష్మి వ్రత నియమాలు ఏమిటి, వరలక్ష్మి వ్రతాన్ని సంప్రదాయపరంగా ఎలా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక ఈనాడు పంచాంగ వివరాలను పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల నవమి, రాత్రి 11:37 వరకు. నక్షత్రం అనురాధ, మధ్యాహ్నం 1:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:31 నుంచి 1:22 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 7:29 నుంచి 9:15 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు నక్షత్ర బలం. ఈరోజు అనురాధ నక్షత్రం ఉంది. అనురాధ నక్షత్రానికి సంబంధించి స్నేహ సంబంధాలు మెరుగుపడటానికి, అలాగే వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు చేయటానికి, వస్తు వాహనాలు అమర్చుకోవడానికి ఈ నక్షత్రం అనుకూలంగా ఉంటుంది. ఇక నేటి గ్రహ సంచారాన్ని పరిశీలిద్దాం. కుజుడు మిథునంలో సంచారము, బుధ గురువులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి అతి ప్రయాసతోటి కూడినవై ఉంటాయి. కళాకారులకి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ప్రయాణాలు చేయటానికి ఈరోజు ప్రతికూలత అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయం గురించి ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా ఉండటం, ఆలయ దర్శనాలు లాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే, సోదర సోదరీమణులతోటి సఖ్యతగా మెలగటానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆస్తికి సంబంధించిన తగువులు, ఇబ్బందులు ఉండటం మీకు మానసిక అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా మేషరాశి వారు వరలక్ష్మీదేవిని సన్నజాజులతోటి పూజించి పులగం నివేదించాలి. వరలక్ష్మీదేవిని ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రంతో జపించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న అశాంతి తొలగిపోతుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈరోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అయితే శ్రమ అధికంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా ఉండటం, స్నేహితుల్ని, బంధువుల్ని కలవటం, వారితోటి మీ సమయాన్ని గడపటం, ఇవి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి.
ఇక వృషభ రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ప్రతి వారితోటి తగువులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. వరలక్ష్మి వ్రత సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని మల్లెలతోటి పూజించి బూరెలు నివేదించాలి. వరలక్ష్మీదేవిని ఓం శ్రీ మంగళకారిణ్యై నమః అనే మంత్రంతో పూజించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన యువత ఉద్యోగ వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయటం, తల్లిదండ్రులతోటి సమయం గడపటంతో పాటుగా మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రత సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతోటి పూజించి గారెలు నివేదించాలి. ఓం శ్రీ శుభదాయిన్యై నమః అనే మంత్రాన్ని ఈరోజు జపించాలి. దీని వలన ఆర్థిక పురోగతి కనపడుతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఇవి రెండూ కూడా గోచరిస్తూ ఉంటాయి. వీరు ముఖ్యంగా పనులను సక్రమంగా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక చింతన భావన పెరగటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ఉన్నతాధికారులకి జవాబు చెప్పాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు గృహ సంబంధిత విషయాలకు సంబంధించి చికాకు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వరలక్ష్మి వ్రత సందర్భంగా కర్కాటక రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని మందారాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. ఓం శ్రీ విజయదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన అభీష్టాలు సిద్ధిస్తాయి. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. దైవారాధన చేయటం వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, ఆలయ దర్శనాలు చేసుకోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి వారితోటి కూడా జాగ్రత్తగా మాట్లాడేందుకు ప్రయత్నించాలి. అనవసరపు విషయాల గురించి ప్రస్తావించటం వలన మీకు అవమానాలు, నిందలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన యువత కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వరలక్ష్మి వ్రత సందర్భంగా సింహరాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని పారిజాతాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. ఓం శ్రీ ధనలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని జపించాలి. అన్ని రంగాలలోని వారికి అభివృద్ధి కనపడుతుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక భావన చింతన అధికంగా ఉంటుంది. దైవ స్మరణ చేయటం, దేవాలయాలకు వెళ్ళటం, దీంతో పాటు దాన ధర్మాలు చేయటం వీటిపైన అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీరు మీ కుటుంబ సభ్యులతోటి సంతానంతో సమయం గడిపే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. కలుగుతున్న ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. అనేక విషయాలలో మీకు ప్రయత్నపూర్వకంగా మంచి శుభ ఫలితాలు లాంటివి కలిగేందుకు అవకాశం ఉంది. కన్యా రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అధికంగా ఉంది. అలాగే సెలవులు లాంటివి తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి ఇంటి వ్యక్తులతోటి అనేక విషయాల గురించి చర్చించటం అనేది గోచరిస్తోంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా కన్యా రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని సంపెంగలతోటి పూజించి పాయసం నివేదించాలి. ఓం శ్రీ శుభకారిణ్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన వ్యాపారస్తులకి అనుకూలత చేకూరుతుంది.
తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించటం, అలాగే వారికి నచ్చిన విధంగా మీరు మసులుకోవటం వలన ఇంట్లో కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. దైవస్మరణ చేయటం, దైవారాధన వైపు మక్కువ చూపించడంతో పాటు దాన ధర్మాలు, దేవాలయ దర్శనాలు ఇవి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు అనేక విషయాల గురించి మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంది. దీంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కోసం ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. తులారాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం రుణాలు ఎక్కువగా ఉండటం, రుణాలు తీర్చాలని ప్రయత్నించటం, తల్లిదండ్రులతోటి ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత ఉండటం, ఆర్థికపరమైన విషయాల గురించి చర్చించటం, ఇలాంటి వాటిపైన ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వరలక్ష్మి వ్రత సందర్భంగా తులారాశి వారు వరలక్ష్మీదేవిని ఈరోజు గన్నేరు పుష్పాలతోటి పూజించి అరిసెలు నివేదించాలి. ఓం శ్రీ వరదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన భూగృహ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా మార్పులు అయితే గోచరించటం లేదు. ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత అనేది కనపడుతోంది. అయితే కోపావేశాలు అధికంగా ఉండటం, మీ నిర్ణయాలకు తగినట్టుగా మీరు ప్రవర్తించటం వలన మీకు స్నేహితులతోటి, బంధువులతోటి సమస్యలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు చర్యల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీంతో పాటుగా అవమానాలు, నిందలు లేదా మీరు ఇతరులని దూషించటం వలన మీకు సమస్యలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతని పరిశీలించినట్లయితే మీరు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. ఇతరులను దూషించకుండా ఉండేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వరలక్ష్మి వ్రత సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని తులసీ దళాలతోటి పూజించి రవ్వ లడ్డూలు నివేదించాలి. ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన అన్ని వృత్తులలోని వారికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మీరు చేపట్టిన పనులు అతి కష్టం మీద అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. గృహ సంబంధిత నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఆగిపోయే అవకాశాలు లేదా వీటికి సంబంధించి పురోగతి లేకపోవటం ఇవి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసేవారు అధిక శాతం ఉండటం వలన ప్రతి వారికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇక ధనురాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ఆశించిన రీతిలో డబ్బు సర్దుబాటు అయ్యే అవకాశం గోచరిస్తోంది. పరిశ్రమలలో ఉన్న వారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. వరలక్ష్మి వ్రత సందర్భంగా ధనుర్రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని మందారాలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విజయం చేకూరుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు లేకపోయినా వాటికి సంబంధించి చికాకులు మాత్రం అధిక శాతం ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో కూడా ఎటువంటి పురోగతి సూచించటం లేదు. విరోధులు ఎక్కువగా ఉండటం, శత్రువుల వలన ఎక్కువగా మాట పడాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత కనపడుతోంది. ఇక మకర రాశికి చెందిన యువతికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు చేర్పులు లేకపోవటం, ప్రయాణాలు లాంటివి చేయటం, గృహ సంబంధిత విషయాలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు, దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వరలక్ష్మి వ్రత సందర్భంగా మకర రాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని తెల్ల చేమంతులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. ఓం శ్రీ జయాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆకస్మిక ధనలాభం సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు లేదా పొదుపు పాటించేందుకు ప్రయత్నం ఇలాంటివి మీరు అధిక శాతం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరితోటి కూడా మనస్పర్ధలు విరోధము కలిగే అవకాశాలుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక యువతని గనక పరిశీలించినట్లయితే మీ యొక్క ఉన్నతాధికారులకి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. మీ ఆరోగ్యం గురించి చింతించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వరలక్ష్మి వ్రత సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు వరలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. ఓం శ్రీ విద్యాయే నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యం వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. గృహ సంబంధిత విషయాల గురించి చర్చించటం లేదా వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం లాంటివి మీ కుటుంబ సభ్యులతోటి కనపడుతూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, డబ్బు విషయంలో చికాకులు ఎక్కువగా ఉండటం, అలాగే నమ్మిన వారి వలన మోసపోవటం, వీటన్నిటితో పాటు మీరు అనని లేదా చేయని పనులకి కూడా సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వరలక్ష్మి వ్రత సందర్భంగా మీనరాశి వారు వరలక్ష్మీదేవిని ఈరోజు తులసి దళాలతోటి పూజించి గారెలు నివేదించాలి. ఓం శ్రీ లాస్యప్రియాయే నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఆశిద్దాం. ద్వాదశ రాశుల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, ఆర్థిక పురోగతి, వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత కోసం ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించుకోవాలి. శ్రీరస్తు శుభమస్తు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః శిరోధజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. జంతువునాం నరజన్మ దుర్లభం. పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మను సార్థకతం చేసుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అనేది అత్యంత ప్రధానమైనది. అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు, పూజలు ఇవన్నీ కూడా పురుషులకు మాత్రమే కాకుండా ఉపాసనాపరమైనటువంటి విషయాల్లో అనేక వ్రతాలు, నోములు స్త్రీల కోసం కూడా కొన్ని ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిల్లో నభోమాసంగా చెప్పబడేటువంటి ఉపాసనకు అనుకూలమైనటువంటి విశేషమైన మాసమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం అత్యంత ప్రధానమైనది. ముందుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అన్న విషయాన్ని గమనించినట్లయితే శ్రావణ మాసం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేటటువంటి వారం శుక్రవారం. ఆ శ్రావణ మాసంలో ఉన్నటువంటి శుక్రవారాల్లో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆరాధన చేయటం వల్ల అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకిరణ ప్రసారం అందరి మీద జరుగుతుంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు అమ్మవారి వ్రతాన్ని చేయటం వల్ల దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి, సకల సౌభాగ్యాలు కలగడంతో పాటు హాయిగా ఆరోగ్యమయమైన ఆనందమయమైనటువంటి జీవనాన్ని అమ్మ అనుగ్రహంగా ప్రసాదిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడుతున్న విషయం. ఇక ఈ వరలక్ష్మీ వ్రతాన్ని సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానమాచరించి గృహమంతా కూడా చక్కగా శుభ్రంగా పెట్టుకొని రంగవల్లికలు ఇంటి ముందు అలంకరించుకొని, ఎందుకంటే మన సంప్రదాయంలో ముగ్గు కూడా చాలా ప్రాధాన్యత చెప్పబడుతుంది. లక్ష్మీ సంబంధమైనటువంటి ఇది గృహంలో కనబడాలంటే ఇంటి ముందు ముగ్గు కూడా చాలా ప్రధానమైంది. అంతేకాకుండా ద్వారానికి ఉండేటటువంటి గుమ్మాన్ని శాస్త్రం ద్వారశ్రీయ అని చెప్తుంది, అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా చెప్తుంది. అందుకని ఆ గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి పుష్పాలతో అలంకరించాలి. తోరణాలు, మామిడి తోరణం అవకాశం లేనటువంటి వాళ్ళు మేడి లేదా మర్రి లేదా జువ్వి ఆకులను కూడా వాడి ఆ తోరణాన్ని గృహానికి ప్రధానమైనటువంటి గుమ్మానికి కట్టాలి. ప్రధానమైన గుమ్మంతో పాటు పూజా మందిరం యొక్క గుమ్మానికి కూడా తప్పకుండా తోరణం కట్టాలి. ఆ అమ్మవారి వ్రతానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజా మందిరంలో తూర్పు తిరిగి వ్రతం చేసుకునేటటువంటి విధంగా
ఆ నేల మీద కొద్దిగా ఆవు పేడతో అలంకరించి అష్టదళ పద్మాన్ని లిఖించి దానిపైన నూతన వస్త్రాన్ని వేసి దానిపైన బియ్యం పోసి ఏ కార్యక్రమం చేయాలన్నా కార్యారంభేత విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అనే శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రథమ పూజితుడు ప్రమథ గణనాయకుడు ప్రణవస్వరూపుడైనటువంటి గణపతిని ముందుగా పసుపుముద్ద రూపంలో తయారు చేసి తమలపాకు వేసి పెట్టుకొని ఆ గణపతికి యథాశక్తిగా చక్కగా పూజ చేయాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు షోడశోపచార పూజ సంకల్పం చేసి గణపతి పూజను చేయాలి. గణపతి పూజ చేసిన తర్వాత ఆ మండపానికి ఆ గణపతిని ఈశాన్యం వైపున ఏర్పాటు చేసుకొని మండపం యొక్క మధ్య భాగంలో యథాశక్తిగా వెండి లేదా రాగి, అది కూడా అవకాశం లేకపోతే కంచు లేదా ఇత్తడి, అది కూడా లేకపోతే మృణ్మయ పాత్ర అంటే మట్టితో తయారు చేసినటువంటి పాత్రను కలశానికి ఏర్పాటు చేసుకోవాలి. శుభ్రం చేసినటువంటి ఆ పాత్రకు చక్కగా గంధము కుంకుమతో అలంకరించి ఆ కలశ పాత్రకి సూత్రంతో దారం పోసి, అవకాశం లేకపోతే 9 పోగులు ఉన్నటువంటి కంకణాన్ని ఆ కలశానికి కట్టి ఆ కలశంలో నీళ్లు పోసి, అవకాశం ఉన్నటువంటి వాళ్ళ గంగోదకాన్ని కూడా పోసి అక్షతలు పుష్పాలు కొద్దిగా చిల్లర పైసలు అందులో ఉంచి దానిపైన మామిడాకులు లేదా తమలపాకులు ఏర్పాటు చేసి కొబ్బరికాయ పూర్ణఫలాన్ని ఆ కలశం మీద పెట్టాలి. దానిపైన కొత్త వస్త్రాన్ని అంటే రవిక గుడ్డను కంచుకంగా ఏర్పాటు చేయాలి. కలశానికి చక్కగా అలంకరణ చేసి వరలక్ష్మీదేవిని ఆ కలశంలోకి ఆవాహన చేసుకోవాలి. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతిమ ఒకటి బంగారం లేదా వెండి లేదా రాగిలో ఏర్పాటు చేసుకొని చక్కగా పంచామృతాలతో అభిషేకించి అలంకరించి ప్రాణప్రతిష్ఠ అమ్మవారికి చేసి అమ్మవారి యొక్క షోడశ ఉపచారాలు యథాశక్తిగా శ్రీసూక్తంతో, కుదరనటువంటి వారు అమ్మవారి యొక్క నామాన్ని వరలక్ష్మీ నమః ఆవాహయామి, వరలక్ష్మీదేవి నమః ఆసనం సమర్పయామి, వరలక్ష్మీదేవి నమః పాదయో పాద్యం సమర్పయామి, ఇలా ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, అదేవిధంగా అమ్మవారికి పంచామృత స్నానము, మధుపర్కము, వస్త్రములు అనగా ధారణ చేసినటువంటి నూతన వస్త్రములతో పాటు మళ్ళీ ధారణ చేయబోయేటటువంటి నూతన వస్త్రములు అమ్మవారికి సమర్పణ చేసి ఆ రోజున ధారణ చేయాలి. కాబట్టి ఆ ధారణ చేసేటటువంటి వస్త్రాలు కూడా అమ్మవారి పూజలో వినియోగించాలి. తర్వాత అమ్మవారికి గంధము, కుంకుమ, యథాశక్తిగా వివిధ రకాలైనటువంటి పుష్పాలు, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభించాలంటే 3 వర్ణాల పుష్పాలు వాడమని శాస్త్రం చెప్తుంది. 1 తెలుపు, 2 పసుపు, 3 ఎరుపు. ఈ 3 రకాల పుష్పాలను అర్చనకు వినియోగించాలి. అమ్మవారి యొక్క పాదాల శిరః పర్యంతం అధాంగ పూజ చేయాలి. ఈ వరలక్ష్మీ వ్రతం నాడు చేసేటటువంటి ఈ వ్రతం వల్ల జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఏవైనా జాతకరీత్యా దోషాలు ఉన్నవాళ్ళు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తే చాలు వాటన్నిటి నుండి విముక్తి లభిస్తుంది. పరదేవత యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలుగ్గాక. స్వస్తి.